గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మరియు తెలంగాణ ఉద్యమకారులు. జై తెలంగాణ. బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక అలాగే తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదికగా ధర్నా చౌక్లో మేము తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష చేపట్టడానికి కారణం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్న ఒక వలసవాది ఆయన తెలంగాణ దళిత మహిళలను కించపరుస్తూ అలాగే బ్రాహ్మణ ఉద్యమకారులను 30 రోజుల్లో మేము ఖతం చేస్తాం, 30 రోజుల్లో అంతం చేస్తాం అని బాహాటంగా ఇక లాండ్ ఆర్డర్ లేనట్టుగా మాట్లాడడం అది ఎంత దౌర్భాగ్యం. అంతేకాకుండా ఆయన అసలు ఎంత దారుణంగా మాట్లాడాడంటే మమ్మల్ని చంపుతా అన్నాడు. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులను కాదు, తెలంగాణ ఉద్యమకారులందరూ ఒక అమ్మాయికి పుట్టినరా అనే మాట మాట్లాడిండు. ఎవరినో మాట్లాడుతూ వాడొక లోబర్ వాడి భార్య యొక్క ఎస్సీ అని ఒక ఎస్సీ మహిళను కించపరిచిండు. మేము తెలంగాణ బాస్ అనే ఒక ప్రైవేట్ ఆర్మీని నడుపుతా అని ప్రతిజ్ఞ చేసి తెలంగాణలో ఎవడి బాసు ఎవరికి బాస్ అని తెలంగాణ ప్రశ్నిస్తుంది. అందుకనే తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక బ్రాహ్మణుల బీ ఫ్రెండ్స్ రూపంలో బ్రాహ్మణ్స్ ఫర్ సోషల్ రీఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి బ్రాహ్మణ ఐక్యవేదిక అన్ని సంపన్న జాతులతో ఏకమై ఒక సోషల్ రీఇంజనీరింగ్ చేపట్టబోతుంది. ఈ విషయంలోనే మేము ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే అసలైన తెలంగాణ సంప్రదాయం అదే మా కాళోజీ నేర్పింది. ఆ కాళోజీ అన్న మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఉంది. మన కొంపలచ్చినా, మన స్త్రీల చర్చినా, మన పిల్లలను చంపి మనను బంధించిన మానవాదములను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కాలంపు రాగాన్ని కాటేసి తీరాలని ఎవడైతే తెలంగాణ దళిత ఆడబిడ్డలు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయిస్తాం, వాడిని బజార్లకు లాగుతాం, బట్టలు కూడా తీస్తామని దళిత మహిళలే బట్టలు తీసుకొట్టేలాగా చేస్తామని తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇది ఆరంభమే కానీ ఇంకా మరీ ముందుకు వెళ్తుంది. మరి సెప్టెంబర్ 2 రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా అందరం కలిసి కూర్చునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.